అలాగనే తులసి తులసి గారు. శాంకిరాజు గారు ఇస్తారు. మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చారా? రవీనా కానీ, శిరీష గారు. ఆర్య కంటే శిరీష గారు ఉన్నారా? జాన్ విక్టర్ గారు ఉన్నారా? ఓకే. డేవిడ్ రాజు గారు. ఓకే. రండి. మంచిది. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న స్థానిక కొన్ని విషయాలు తెలియజేస్తాడు. ఓకే. ఓకే, చాలా సంతోషము. ముందుకు తీసుకొచ్చి పెట్టి నాకేం చెప్తాను నేను. చాలా సంతోషము. ఓకేనా? అనుభవం ఒకటి చెప్తాను అంతే. ఓకే. మరి కృతజ్ఞతలు చెప్పాల్సింది ఎవరికనంటే, ఇప్పుడే ఫోన్ చేస్తున్నారు పాపం. రైట్, చాలా సంతోషము. అయినా కానీ సంఘాన్ని ప్రేమించి, ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి ఇక్కడ ఏర్పాటు చేయడము, సార్ చేస్తున్నారు. నేటివ్ మినిస్ట్రీలో ఒక సంఘ కాపరిగా ఉంటూ పరిచయం చేస్తున్నారు. మరి ఇక్కడ మన సంఘాన్ని ఎడ్గర్ గారు మరి పరిచయ భారాన్ని తీసుకున్నారు. అందరి బట్టి సాతులూరు సార్కి, ఎడ్గర్ గారికి వందనాలు. వచ్చేవాళ్ళు ఒక 2 రోజులేమో మానుకున్నారు, ఏదో అత్యవసర పరిస్థితుల మీద. రోజు ఉండేది అప్ అండ్ డౌన్. చెప్పాల్సింది ఏంటంటే, ఏది కావాలన్నా, ఇది లేదు సార్ ఈరోజు భోజనానికి లేకపోతే రేపటికనంటే చూసుకోవడం కానీ ఎక్కడ లేదు. చాలా భారంతో తీసుకొని, చాలా దీనుడు సార్. నన్ను ప్రేమించి, మమ్మల్ని ప్రేమించి చేసినందుకు వందనాలు. అలాగే ఇక్కడున్నటువంటి సార్ మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి సార్. మీరు కూడా ఈ సంఘాన్ని ప్రేమించి మమ్మల్ని ప్రేమించారు. తెలియజేస్తున్నాను. మూడవదిగా వచ్చేసి సార్ రాలేదు. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఈ సంఘాన్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి మీ యొక్క బోధనలను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. సొలొమన్ రాజు గారు బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఎక్కడ, ఏ ఊరు సార్ అది? మారెళ్ళ నుండి ట్రైన్ ఎక్కి పాపం చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారు. ఇంకొకరు ఇజ్రాయెల్ పాస్టర్ గారు ఎమ్మిగనూరు దగ్గర చేశారు. మరి సీనియర్ అనుభవం సేవకులైనటువంటి శ్రీనివాస్ సార్ గారికి ప్రేమించి వచ్చినందుకు గ్రాడ్యుయేషన్కి వందనాలు సార్. ఇంకొక సేవకులు అనుభవకులు యెహోవా దాస్ గారు
ఒకటే చెబుతాను, అంతమించి ఎక్కువ చెప్పను అనమాట. ఏంటంటే నేను ప్రభువుని తెలుసుకున్న క్లుప్తంగా చెబుతానన్నమాట. పిల్లలు ఎవరు అక్కడ నవ్వుతుంది ఏమైనా మాట్లాడండి, కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. ఏంటంటే నువ్వు నాకు మా అన్న అక్కడ గుంటూరులో బాపట్ల పక్కన పల్లెటూరులో ఏంటంటే నీకులాగా నిలబడేటువంటి వ్యక్తుల్ని నీ జీవితంలో సంవత్సరానికి కనీసం ఉన్న ఒకటన్నా 2-3 అన్నా సంపాదించు. ఏంటి నీకులాగా నిలబడాలా, తీసుకొచ్చాం అయిపోయింది అనేది కాదు. ప్రార్థనలో నడిపించే వ్యక్తులు, నీకులాగా నిలబడే వ్యక్తులు. ఇలాగ నీవు ఎట్లా నిలబడి ఉన్నావు అయితేనే ఆ ఆత్మను సంపాదించినట్లు అని అన్నాడు. హల్లెలూయా. ఈ బోధలు కూడా మనకు అయ్యే నేర్పిస్తుంది అనమాట. యేసుక్రీస్తు చెప్పింది కూడా ప్రయాసపెట్టాను. ఆ తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు వారానికి మార్నింగ్ టైంలో, ఓకేనా, కాఫీ బ్రేక్ టైం అని పెట్టేసేవాడిని. మార్నింగ్ టైంలో చిన్న ప్రేయర్ పాస్టర్ గారిని పిలిచేవాడిని విజయవాడలో. పిలిచి ఏం చేసేవాడినంటే గ్యాదర్ చేసేవాడిని. నేను రూమ్లో ఉన్నప్పుడు నా రూమ్లో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ మొత్తం 6-7 తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళంతా నేను వెళ్ళక ముందు తాగేవాళ్ళు. జీతాలు వచ్చేసేయి. మొదటి వారం మొత్తం కూడా మందుకి లేపేస్తారనమాట. డబ్బుల్ని కొంత పార్టీ ఉంటుంది. వెళ్ళాను. వెళ్ళిన దగ్గర నుంచి నేను ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకోవడం ప్రారంభించాను. నాకు తెలీదు, ఎప్పుడు తాగలేదు ఆ రూమ్లో, అసలు ఎప్పుడు తాగలేదు. 1 సంవత్సరం తర్వాత 6 నెలలు దాటిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నేను వచ్చిన తర్వాతే రూమ్లో తాగటం లేదు. కొన్నిసార్లు తాగి వచ్చారంట, అది కూడా నేను నిద్రపోయిన తర్వాత, సెకండ్ షో సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి నేను పడుకున్న తర్వాత వచ్చేవాళ్ళు అంట. అది ఎప్పుడు చెప్పారంటే అక్కడ వెళ్ళిన తర్వాత మందిరానికి అక్కడ ఆ రూమ్లోకి పాస్టర్ గారి చేత ప్రార్థన పెట్టించడము, 15 డేస్ 15 రోజులకు ఒకసారి బైబిల్ క్లాసెస్ లాగా పాస్టర్ గారు వచ్చేసి కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోయేవాళ్ళు. పాస్టర్ గారికి వచ్చినందుకు కానుక ఇచ్చేవాడిని. మళ్ళా కానీ చాలా బెటర్గా పెట్టేవాడిని అనమాట. ఓకేనా, చాలా బాగా. వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ని అందరిని కూడా అలాగే ఇన్వైట్ చేయడము. ఒక 10-12 వాళ్ళకి డ్యూటీ అవుతుంది. వెంటనే వాళ్ళకి ఏం చేసేవాడంటే ఈ బ్రేక్ఫాస్ట్ ప్రేయర్ అయిపోగానే వెంటనే ముందుగానే ఆర్డర్ చెప్పేవాడిని. ఏది బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ అని, దోశ అని, ఒక్కొక్కటి ఇవ్వడము. వాడు ఒక మంచి కాఫీ ఇవ్వడము, ఓకేనా, ఒక పెద్ద 1/2 లీటర్ పాల ప్యాకెట్ని 4 అంటే అలాగా వారంలో కనీసం వచ్చేసి నేను ఎంత ఖర్చు చేసేవాడినంటే ఒకసారి అలాగా నేను చేశాను. రిజల్ట్ ఏంటంటే నేను వచ్చాను కానీ నా ద్వారా సంవత్సరము అదే మందిరానికి నేను వెళ్ళాను. అదే మందిరానికి వెళ్తే కొంతమంది నా దగ్గరికి వచ్చారు, అన్న వందనాలు, అర్థం కాలేదు అన్న, మీరు పలానా టైంలో ఇట్లా చేశారు పలానా వ్యక్తిని ఇచ్చాను చూసారా అంటే సార్ ఏం చెప్పారు ఇందాక వచ్చేసి, తిమోతికి పౌలు గారు 4 జనరేషన్స్ అని చెప్పారు. నమ్మకస్తులు, ఇతరులు,
అలాగ వాళ్ళ నుంచి వాళ్ళు దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ షాపింగ్ మాల్లో అప్పుడు అంతకుముందు జాబ్ చేసేవాడిని, ప్రారంభంలో పెద్ద షాపింగ్, పెద్ద మంచి క్వాలిఫికేషన్లు చేసేవాళ్ళు. ఆ వాళ్ళు ఇంకా వస్తానే ఉన్నారు ఆ మందిరానికి. నేను మీకు నాకంత పెద్ద వాక్యం ఏం తెలియదు. కేవలము ఒక చిన్న వాక్యం చదివి ఒక చిన్న గుంపుకి ఒక నలుగురు చేయడము, ఆమేనండం అయిపోయేది. అలాగా మీరు ఎక్కడికో వెళ్ళిపోయి, మొదటిగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఎక్కడున్న ప్రతి ఒక్కరికి మీ ఖర్చుతోనే, మీరు అయినా సరే, ఉద్యోగాలు చేసే వాళ్ళకైనా సరే, మీ ఖర్చుతోనే ₹1000 పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఖర్చుతోనే ప్రారంభించండి. దైవ సేవకులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉండండి. వాళ్ళ సలహాలు తీసుకోనండి. ఒకవేళ నేను మీకు ఇక్కడ మీరున్న మంచి సేవకులు ఉన్నారు, హాస్టల్స్కి వెళ్ళిన వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోనండి. నాకు ఫోన్ చేసి, పాస్టర్ ముఫార్కి ఫోన్ చేసి ఎలాగ సంపాదించాలి, ఏ విధానంలో వెళ్ళాలి, ఓకేనా? దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇవి మీరు అనుసరిస్తారని, ఫాలో అవుతారని ప్రేమతో, నేను విశ్వాసముతో చెబుతున్నాను. చేయాలనుకుంటున్నారా? నేర్చుకున్నవారు చేయాలనుకుంటే చేయొద్దండి మీరు ఒకసారి. నేను ఇలాగ దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒక్కళ్ళని చూసి ఎత్తొద్దు, నీలో కలగాలి లోపల, ఓకేనా? లోపల కలగాలి, ఆత్మను సంపాదించడానికి కూడా. దేవుని మహిమ కలుగును గాక. ప్రతిరోజు నుంచి ఈ రోజు వరకు, ఈ రోజు కూడా వంటకు కానీ మరి ఇన్ని రోజులు వచ్చేసి ఎంతో కష్టపడి చక్కగా మంచి వంట చేసినటువంటి పాస్టమ్మ గారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. చేరువచ్చినటువంటి మీకందరికి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. దేవుని స్తోత్రం. మన మధ్యలో దరిదాపుగా 10 సంవత్సరముల నుంచి అనుబంధం కలిగిన నా స్నేహితుడు ఉన్నాడు. ఈ రండి సార్, జాన్ విక్టర్ గారు. దేవుని స్తోత్రం. మోటివ్ పెట్టడానికి అంతకుముందు ఒకటి జాన్ విక్టర్ నాయక నుంచి మా ఇద్దరికి అనుబంధము. పాస్టరు ఈయనకి అయితే దేవుని కృపను బట్టి ఆ యొక్క కార్యక్రమం జరగడానికి మాత్రం కూడా ఎప్పుడు కూడా విసిగించలేదు. ఆమె వారిద్దరూ కూడా సార్ ఇది బాధపడకోకుండా ప్రతి విషయాల్లో కూడా నాకు ఎంతగానో గణపరుస్తున్నాం. అలాగనే శాంకరాజు బట్టి వాళ్ళకి ఎంతగానో కృతజ్ఞతలిస్తున్నాం. అలాగనే ఎందుకనగా ఇక కూడా మనకు సహకరిస్తున్నారు, ముందు కొనసాగుతున్నారు. మీరందరూ కూడా నెల రోజులు వచ్చారు. ప్రతి విషయాల్లో కూడా చక్కగా భోజనం విషయాల్లో, అలాగనే
అన్ని విధానాలు కూడా సహకరించారు. అందును బట్టి ప్రభుకి పరిచర్య కొరకు నా యొక్క నేటి సమస్త పరిచర్య కొరకు, సేవకుల కొరకు, అందరి కొరకు కూడా మా కొరకు దీవించును గాక. ఆమేన్. మరి శంకర సార్ గారికి అప్పగిస్తాం. ముగించబడుతుంది. ఒక చిన్న కార్యక్రమం ఉంది. అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో ఉంటుందండి. ఆ గ్రూప్ ఫోటో అనంతరం మొట్టమొదటిగా ఆంధ్ర గారు ఇద్దరు కూడా ఆ 2 చైర్స్ తీసుకురండి అన్న. నిలబడతా. మహేంద్ర అది ఆదాము వచ్చేసి ఆదాము మనడేడి ఇక్కడ ఉన్నాడు. ఓకే రా. మహేష్ ఆదాము వచ్చేసి ప్రకాష్ సార్కి. మీ తరపున ఎవరు వచ్చేసి ఒకరే వచ్చారా మీరు? ఇది అది వేసిన తర్వాత కొట్టండి బేగర్గా. రండి నాన్న. మన మధ్యలో ఉన్నటువంటి చిన్న, అలాగే తిమోతి మధు సార్ మీ దగ్గర అయ్యి షాల్స్ ఇచ్చారంట కదా, మీకు ఇచ్చారంట కదా షాల్స్. అది నా సొంతం. మీరు ఎవరికి ఇచ్చారు షాల్స్? షాల్స్ ఎవరికి ఇచ్చారు? సార్కి ఇచ్చారంట, మీకు ఇచ్చారంటే నాకు ఒక్కటే ఇచ్చింది. అది కాదు, రాత్రి తీసుకొచ్చి సార్కి వచ్చేసి. ఓకే, రాజు పాస్టర్ గారి సరే అండి. పాస్టర్ రాజు గారు కర్నూలు. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కూర్చోండి. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి సాల్మన్ రాజుకి మన స్త్రీలు, మన యవనస్తులైనటువంటి స్టూడెంట్స్ అందరూ వచ్చేయండి మీలాగా. మీరు
ఎవరికి చాలానా? ఉంది. అది వేరు, అది నీది వేరు, మీకు సంబంధం లేదు అది. నేను ఇది వేరు ఇల్లు, అది నీది. అందరూ వచ్చి శిరీష ఏది లేదా లేదా వెళ్ళిపోయింది. గిఫ్ట్ కూడా ఇవ్వండి. అందరూ చప్పలు కొడదాం. అటు చూడండి, అటు చూడండి, కెమెరా వైపు చూడండి. ఓకే, రైట్. అలాగే శ్రీనివాస్ సార్కి ఎవరు ఒకరు, శ్రీనివాస్ సార్కి శిరీష, అన్నమ్మక్క, జయమ్మక్క, శాంతక్క, వాళ్ళందరూ వచ్చండి. ఇలాగా వచ్చండి అమ్మా. అందరూ అక్క మీరందరూ కూడా అలాగే వచ్చేయండి. ఓకే, పట్టుకున్నాం వైపు అందరూ కూడా. గిఫ్ట్ అమ్మా అక్క, పైకి వచ్చేయండి. అలా పైకి నిలబడి, పైన నిలబడి చప్పట్లు అందరూ కూడా. అమ్మా అన్న అట్లా వచ్చి. ఇంకా కొంతమంది ఉన్నారు కదా మన వాళ్ళు. అది విక్టర్ సార్ ఉన్నారు, మర్చిపోయింది నేను. అటు చూడండి, కెమెరా సరకపోతే వెనక్కి వెళ్ళండి. అటు చూడండి, ఫోన్ అటు కెమెరా వైపు చూడాలి మీరు, కెమెరా వైపు చూడండి. రైట్. సార్ మిగిలిన ఎవరెవరు ఉన్నారు ఆంటీ? వాళ్ళందరూ వచ్చేయండి. లక్ష్మక్క ఏది? లక్ష్మక్క లేదా? పిలవండి ఒకసారి. జాన్ విక్టర్ సారు వద్దు. ఇంకా మంచిది. మనం ఇంకా చివరి సమయానికి వచ్చాము. మనకు అందరికి కూడా టైం అయింది కాబట్టి ఆకలి అవుతుంది కనుక చివరికి అందరూ సర్టిఫికేటు పొందుకున్నటువంటి వారు, ఒకవేళ సర్టిఫికేటు పొందలేనటువంటి వారందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. గ్రూప్ ఫోటో అది పొందినవారు దయచేసి అందరూ ముందుకు రండి. ఎందుకంటే అది మీతో మాకు అది గుర్తు ఉండడానికి ఈ ఫోటో తీసుకుంటున్నామండి. పురుషులందరూ పైకి రండి, స్త్రీలు కింద కూర్చోవలసిందిగా, దీన్ని బ్యాక్ సైడ్ తీసుకుంటాం, స్త్రీలు కింద కూర్చోవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ఉండలే కూర్చోండి, మనం నిలబడదాంలే, చేర్చే మొదలండి, మేము కూడా నిలబడతాం. నిలబడదాం. పురుషులు తక్కువ నిలబడితే కవర్ అయిపోతుంది.